హలో అండి, అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. మనం ఈరోజు మన వీడియోస్ చూస్తున్నటువంటి చాలామంది మిత్రులు కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. సో ఇందులో ఒక మిత్రుడు మొన్న ఒక కామెంట్ రూపంలో నన్ను అడగటం జరిగింది. వాళ్ళు ఉంటున్నటువంటి అపార్ట్మెంట్లో సెల్లార్ ఏరియాలో ఆ పార్కింగ్ స్లాబ్ నుంచి లీకేజ్ అనేటువంటి ప్రాబ్లం ఉన్నది. ఆ లీకేజ్ ప్రాబ్లం గనక అబ్జర్వ్ చేసినట్లయితే అది పింక్ కలర్ ప్యాచెస్ రూపంలో కనిపిస్తోంది. దీనికి కారణం ఏంటి, అలాగే దీనివల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా అని అడగటం జరిగింది. సో యాక్చువల్గా ఏదైతే మనం స్లాబ్ కాంక్రీట్ కాస్టింగ్ చేసిన తర్వాత, ఇంతకుముందు మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, కాంక్రీట్ కాస్టింగ్ అనేది చేసుకునేటప్పుడు మనం అట్మోస్ట్ కేర్ టు ప్రివెంట్ వాటర్ టు ఎంటర్ ఇన్ టు ది స్లాబ్ బై ఎనీ మీన్స్. అది క్రాక్స్ రూపంలో కావచ్చు, లేదు ఎక్కడైనా మనము స్లాబ్లో ఏదైనా డిఫరెంట్ ప్లేసెస్లో రకరకాల యాక్టివిటీస్ ఆఫ్ వర్క్ మనం నిర్వహించుకునేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ ప్రదేశంలో స్లాబ్ని మనం బ్రేక్ చేయటం కానీ, అలాగే బీమ్ను కానీ బ్రేక్ చేసి ఆ యొక్క ప్లేసెస్లో నుంచి ఆ పైప్స్ ఏదైతే డ్రైనేజ్ పైప్ లైన్స్ కోసం కానీ, వాటర్ సప్లై పైప్ లైన్స్ కోసం కానీ, లేదా ఎలక్ట్రికల్ పైప్స్ కోసం కానీ మనం ప్రొవిజన్స్ లేటర్ డేట్ కనుక అరేంజ్మెంట్ చేసుకున్నట్లయితే, సో ఆ యొక్క ప్రదేశం అనేది ప్రాపర్గా కాంక్రీట్ తోటి వాటర్ ప్రూఫింగ్ అడిక్వేట్ కాంపౌండ్ని యాడ్ చేసుకుని ఆ యొక్క వాటర్ ప్రూఫింగ్ అనేటువంటిది ప్రాపర్గా చేసుకోకపోవడం వల్ల కొంచెం ఇలాంటి సమస్యను మనం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని ప్రదేశాల్లో బాల్కనీస్ ఉంటాయి. మన యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ ఆ బాల్కనీలో ఏదైతే రెయిన్ వాటర్ కలెక్ట్ అవుతుందో ఆ కలెక్ట్ అయినటువంటి రెయిన్ వాటర్ని బయటకు డ్రైన్ అవుట్ చేసేదానికి మనము ఒక వాటర్ స్పౌట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఈ వాటర్ స్పౌట్ ప్రొవైడ్ చేసుకున్నప్పుడు ఆ యొక్క వాటర్ స్పౌట్ కనుక సైజ్ చిన్నగా ప్రొవైడ్ చేసుకున్నట్లయితే, అంటే సమ్ ప్లేసెస్ ఒక 1.5 ఇంచ్ పైప్స్ కూడా పెట్టేస్తారు. ఆ యొక్క రెయిన్ వాటర్ ఏదైతే మనకు ఆ టైంలో కలెక్ట్ అవుతుందో ఆ కలెక్ట్ అయిన రెయిన్ వాటర్ బయటకు వెళ్ళేదానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇంతకుముందు అరౌండ్ ఒక 10 years బాగా కనుక మనం తీసుకున్నట్లయితే మార్బుల్ యొక్క వాడకం మన ఇంటి ఫ్లోరింగ్లో చాలా ఎక్కువగా వినియోగించడం జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క మార్బుల్ స్థానాన్ని ఈ లేటెస్ట్గా, అంటే అప్పటి రోజుల్లో లేటెస్ట్గా వచ్చినటువంటి ప్రోడక్ట్ సెరమిక్ టైల్స్, అలాగే విట్రిఫైడ్ టైల్స్, ఇవి స్లోగా టేక్ ఓవర్ చేసుకున్నాయి. సో ఈ మార్బుల్ అనేది మనం లేయింగ్ చేసిన తర్వాత మార్బుల్ జాయింట్స్ జనరల్గా మనం ప్రొవైడ్ చేసేది పేపర్ జాయింట్స్. ఆ పేపర్ జాయింట్స్ ఎప్పుడైతే మనం వైట్ సిమెంట్ పెట్టి ఫిల్ చేసి మార్బుల్ పాలిషింగ్ అనేది చేస్తామో, ఆ మార్బుల్ పాలిషింగ్ అనేది వివిధ దశల్లో మనం నిర్వహించుకోవటం అనేది జరుగుతుంది. అలా చేసుకునేటప్పుడు ఆ మార్బుల్ జాయింట్స్ కనుక ఎక్కడైనా ఓపెన్ కనుక అయిపోయినట్లయితే, అవి హెయిర్ లైన్ జాయింట్స్ ఉంటాయి కనుక మనకు అంత బాగా అర్థం అవ్వదు, బట్ అది ఒక లీకేజ్ సోర్స్ కింద కన్వర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలా లీకేజ్ సోర్స్ కింద కన్వర్ట్ అయిన ప్రదేశంలో ఏదైతే రెయిన్ వాటర్ లేదా మనము ఇల్లు కడగటమో అలా నిర్వహించుకునేటప్పుడు, మెయింటెనెన్స్ చేసుకునేటప్పుడు ఆ యొక్క వాటర్ కనుక మన లోపలికి కనుక ఎంటర్ అయినట్టయితే, ఆ స్లాబ్లోకి ఎంటర్ అయినటువంటి వాటర్ స్లాబ్లో కనుక పొరాసిటీ ఉన్నట్లయితే, మనం స్లాబ్ కాంక్రీట్ కాస్టింగ్ చేసేటప్పుడు కూడా ప్రీవియస్ డేస్లో రెడీమిక్స్ కాంక్రీట్ అనే విధానం అంతగా పాపులర్గా లేని సమయంలో కట్టిన అపార్ట్మెంట్స్లో ఈ యొక్క సమస్య అనేది కొంచెం ఎక్కువగా ఉండేది. అక్కడ డైరెక్ట్గా మనం మాన్యువల్గా కాంక్రీట్ వేయటం అనేది జరుగుతూ ఉండేది. అప్పట్లో ఇంత ఎక్కువ మెకనైజ్డ్ ప్రోడక్ట్స్ మనకేమీ అందుబాటులో లేవు. ఆ రోజుల్లో స్కాఫోల్డింగ్ కట్టుకొని మాన్యువల్గానే కాంక్రీట్ వేయటం అనేది జరిగేది. అలాంటి సందర్భాల్లో కాంక్రీట్ వేసుకునేటప్పుడు వైబ్రేషన్ అనేటువంటి ప్రక్రియ చేసుకుంటూ ఆ యొక్క పొరాసిటీ రాకుండా ఉండేదానికి మనము ప్రయత్నించేవాళ్ళం. అయితే ఈ ప్రాసెస్లో ప్రతి లోడ్ మనము రెడీమిక్స్ కాంక్రీట్ అనేది ఒకే విధంగా కాంక్రీట్ యొక్క కన్సిస్టెన్సీ అనేది మెషిన్ త్రూ వస్తుంది కనుక ఆ కన్సిస్టెన్సీ అనేది మనము ఆల్ త్రూ ది
ఒక వెహికల్ తీసుకుంటే కన్సిస్టెన్సీ ఆఫ్ ది కాంక్రీట్ అనేది ఈక్వల్గా మెయింటైన్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ మాన్యువల్గా ఆ కాంక్రీట్ యొక్క వర్క్ని మనం నిర్వహించుకునేటప్పుడు ఈ కాంక్రీట్ అనేది లోడ్ టు లోడ్ వేరీ అవుతుంది. యాక్చువల్గా మనం కాంక్రీట్ వేసేటప్పుడు ఇంతకుముందు హాఫర్ మిక్సర్ అని అలాంటి మిక్సర్ను యూజ్ చేసేవాళ్ళం. హాఫర్ మిక్సర్లో మనం లోడ్ వేసేవాళ్ళం. ఆ లోడ్ వేసేటప్పుడు 1 బ్యాగ్ ఆఫ్ సిమెంట్కు రిలేటెడ్గా ఆ యొక్క ప్రపోర్షన్ మనం ఏదైతే స్ట్రక్చరల్ ఇంజనీర్ చేత రికమెండ్ చేయబడినటువంటి ప్రపోర్షన్ ఆఫ్ కాంక్రీట్ని వినియోగించేవాళ్ళం. ఈ కాంక్రీట్ వేసేటప్పుడు ఆ మిక్సింగ్ ప్రాసెస్ ప్రాపర్గా జరగకపోయినా ఏదైనా ఒక సందర్భంలో 3 బ్యాచెస్ కింద వర్కర్స్ అక్కడ వర్క్ చేస్తూ ఉండేవారు. వారిలో ఒకళ్ళు సిమెంట్, ఇంకొకరు శాండ్, ఇంకొకరు కోర్స్ అగ్రిగేట్. సో ఈ కోర్స్ అగ్రిగేట్ అంటే 20 mm మెటల్ ఇది వేస్తూ ఉండేవారు. ఈ ప్రాసెస్లో ఆ స్పీడ్గా వర్క్ జరిగే సమయంలో ఎవరైనా ఒక్కరు ఒక పోర్షన్ ఆఫ్ ఫైన్ అగ్రిగేట్ కానీ కోర్స్ అగ్రిగేట్ కానీ మిస్ అయితే అది మిస్ప్రపోర్షన్గా అయ్యేది. అలాగే మెటల్ కనుక ఎక్కువైపోయినట్లయితే పొరాసిటీ వచ్చేసేది. దీన్ని మనము వైబ్రేషన్ అనే ప్రక్రియ ద్వారా చాలా వరకు నివారించుకునే ప్రయత్నం చేస్తాం. కానీ బై ఓవర్లుక్ సమ్ ప్లేసెస్ ఆ పొరాసిటీ అనేది అలాగే ఉంటుంది. బై ఎనీ ఛాన్స్ ఆ పొరాసిటీ కనుక అలాగే ఉండిపోయి మనం ప్లాస్టరింగ్ వర్క్ కనుక కంప్లీట్ చేసుకుని ఏదో ఒక సందర్భవశాత్తు ఆ స్లాబ్లో కనుక వాటర్ ఎంటర్ అవడం జరిగినప్పుడు ఈ లీకేజ్ అనేది ఒకే రోజు అది బయటకు రాదు. ఎందుకంటే ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఎంటర్స్ ఇన్ టు ది స్లాబ్ అనేది చాలా తక్కువ క్వాంటిటీ ఉంటుంది కనుక అది స్లోగా ఇట్ విల్ టేక్ ఇయర్స్ టుగెదర్. ఆఫ్టర్ ఇయర్స్ టుగెదర్ ద వాటర్ ఏదైతే అక్కడ మనకి ఎందుకు స్లాబ్ మీదకి పోతుందో ఆ వాటర్ ఇట్ విల్ ఫైండ్ అవుట్ ఎ వే టు కమ్ అవుట్. అలాంటి పరిస్థితులు వీలు కానప్పుడు ఆ స్లాబ్లో ఎక్కడైనా పొరాసిటీ ఉంటే ఆ స్లాబ్ అనేది ఆ వాటర్ని పీల్చుకోవడం ద్వారా ఆ స్లాబ్ అనేది కలర్ మారే అవకాశం ఉంటుంది. ఆ లోపల మనకు ఉండే రీఎన్ఫోర్స్మెంట్ అలాగే ఆ కాంక్రీట్ మనం వాడినటువంటి కాంక్రీట్ యొక్క గ్రేడ్ మనం అందులో మిక్స్ చేసినటువంటి వాటర్ ఈ యొక్క కెమికల్ రియాక్షన్ ద్వారా మనకి కలర్ అనేది ప్యాచెస్ కనిపిస్తూ ఉంటాయి. సో కలర్ ఆఫ్ ది ప్యాచెస్ అనేది డ్యూ టు కెమికల్ రియాక్షన్ అది అలా జరిగే అవకాశం ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్లో లీకేజెస్ అనేవి రావటం వల్ల మన యొక్క స్లాబ్ లోపల ఉండేటువంటి రీఎన్ఫోర్స్మెంట్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక వీలైనంత త్వరగా ఆ యొక్క క్రాక్స్ని కానీ పొరాసిటీని కానీ అరెస్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి వాటర్ ప్రూఫింగ్ ట్రీట్మెంట్ కనుక ప్రాపర్గా నిర్వహించుకున్నట్లయితే ఈ సమస్యని మనం అధిగమించే అవకాశం ఉంటుంది. మరిన్ని విషయాలు మరో వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Quote of the day: for every minute you are angry, you lose 60 seconds of happiness. Thanks for watching.